దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఖమ్మం జిల్లాలో ఉంది. నేలకొండపల్లి మండలం మజ్జుగూడెం సమీపంలో అశోక చక్రవర్తి ఈ బౌద్ధ స్తూపాన్ని నిర్మించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బుద్ధిస్టు సొసైటీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వీదయ్య. దీనిపై మరింత సమాచారం ఆ రీజనల్ కోఆర్డినేటర్ చిర్ర రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి బౌద్ధ స్తూపాలలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో ముజ్జుగూడెం దగ్గర ఉన్నది. ఇక్కడ మనం ముజ్జుగూడెంలో ఉన్నాము. ఈ బౌద్ధ స్తూపం అనేటువంటిది దాదాపు అనేక మంది పర్యాటకుల్ని దాదాపు భూటాను, నేపాలు, బంగ్లాదేశ్ ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతంలో అనేక మంది బౌద్ధ అంటే అశోకుని కాలంలో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం బౌద్ధుని కాలంలో ఏదైతే ప్రధానంగా అశోకుడు ఈ యొక్క బౌద్ధ క్షేత్రాన్ని నిర్మించారని చెప్పేసి ఇక్కడ చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ప్రధానంగా ఈ యొక్క బౌద్ధ స్తూపం అనేటువంటిది బౌద్ధ క్షేత్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడం కోసం పర్యాటక రంగంగా తీర్చిదిద్దడం కోసం కొంత గతంలో కృషి చేసినప్పటికి కూడా ఇప్పుడు దాని ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇది ఒక నిరాదరణకు గురైపోయింది. దక్షిణ భారతదేశంలో అత్యంత రెండవదిగా పెద్దదిగా పేరొందినటువంటి ఈ ప్రకృతి ఆశ్రమం దాదాపు కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రకృతి ఆశ్రమానికి వస్తారు. అనేక మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తారు. కానీ పర్యాటక రంగం మాత్రం కూడా దీన్ని అభివృద్ధి చేయడానికి మాత్రానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు. రెండో వైపు ప్రధానంగా మనం చూసినప్పుడు తెలంగాణలోని ఒక ఈ బౌద్ధ క్షేత్రంతో పాటు ఈ ప్రాంతంలో శ్రీరాముడికి అత్యంత భక్తుడైనటువంటి భక్త రామదాసు జన్మించిన గడ్డ దీని పక్కనే ఉంటుంది, దీనికి ఆనుకునే ఉంటుంది. ఇక్కడ ఆయన జన్మస్థలంగా ఉన్నటువంటి ఆయన ఊరు ఇల్లు ఆయన నివసించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో దానికి ఈనాటికి కొంత ఏదైతే నిధులు కేటాయించి చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దాని నిర్మాణం జరగలేదు. ఇట్లా ఏదైతే ఈ ప్రాంతంలో ప్రధానంగా ఒకనాడు ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక చారిత్రకంగా ఒక ఉన్నతంగా ఉన్నటువంటి ప్రదేశాలు. వీటిని అభివృద్ధి చేయడం కోసం ఎవరు కూడా సాహసించటం లేదు. ఆ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏంటనే మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బౌద్ధ స్తూపంగా ఉన్నది. ఇక్కడనే చాలామంది ఉన్నారు బౌద్ధ సంబంధించినటువంటి భిక్షువులు, బౌద్ధ రామారావుని సంబంధించినటువంటి చాలామంది కూడా ఉన్నారు ఈడ మనం. ఎందుకంటే ఈ యొక్క బౌద్ధాన్ని సంబంధించినటువంటి ప్రచారమే కాదు, పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దేందుకు అనేక మంది వస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా అనేటువంటి స్థానికులు చాలామంది ఉన్నారు. ఇక్కడనే బౌద్ధాన్ని ఒక ప్రచారంగా తీసుకొస్తున్నటువంటి ఏదైతే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇది ఎన్ని వేల సంవత్సరాల క్రితంగా ఈ ప్రాంతం ఉన్నది, బౌద్ధ క్షేత్రంగా ఇది ఎలా ఉన్నది, దీనికి ఉన్నటువంటి ప్రాసంగికత ఏంటి, దీనికి ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఏంటి? క్రీస్తుకు పూర్వం దాదాపుగా 2400 సంవత్సరాల క్రితం సాంబట్ అశోకుడు ఈ యొక్క బౌద్ధ క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్షేత్రం నుంచే భగవాన్ గౌతమ బుద్ధ యొక్క ప్రతిమలు, ఇక్కడ నాణ్యాలు తయారై శ్రీలంకకి, టిబెట్కి, థాయిలాండ్కు వెళ్ళాయి అనేది ఇప్పుడు హిండికా గ్రంథంలో చెప్పబడుతుంది. అలాంటి పురాతనమైన ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంతవరకు అభివృద్ధి పరచకపోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్య ధోరణి తప్ప మరొకటి కాదని మేము తెలియజేసుకున్నాం. ఇప్పటికైనా కనీసం ఇక్కడ కరెంటుకి సౌకర్యం లేదు. కరెంటు బాకీ 7 లక్షల రూపాయలు అట్నే ఉన్నది. కరెంటు ఇవ్వాలని మేము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 7 లక్షల రూపాయలు కట్టమంటారు. ఇక్కడ పనిచేస్తున్న గడ్డి కోసే వాళ్ళకి కొడవలతో కోయటం వల్ల పాములు, తేళ్లు ఉంటున్నాయి. కనీసం వాళ్ళకి గడ్డి కోసే యంత్రాలను కూడా వాళ్ళకి ప్రమోట్ చేయాల్సిన కోరుకుంటున్నాం. ఎవరైనా బౌద్ధ భిక్షువులు కానీ బౌద్ధాన్ని అభిమానులు కానీ ఇక్కడికి వస్తే కనీసం బాత్రూమ్ కూడా ఇక్కడ లేవు, కనీసం బాత్రూమ్ కూడా నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తక్షణమే కనీసం నీడ్స్ అంటే కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చే బౌద్ధ భిక్షులకు కానీ బౌద్ధ అభిమానులకు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి కనీసం బాత్రూమ్లు కట్టించండి. ఎవరన్నా వస్తే ఒక రాత్రి పూట ఉండటం కోసం ఒక ఆరామం నిర్మించాలా, కరెంటు సౌకర్యం కల్పించాలా.
ఇక్కడ శుభ్రపరుస్తున్న కూలీలకి వాళ్ళకి యంత్రాలు గడ్డి కోసే యంత్రాలు నిర్మించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ప్రధానంగా ఇక్కడ నిర్లక్ష్యానికి గురైనటువంటి బౌద్ధ